ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల పేరిట ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని సాధించినటువంటి విజయాలని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ శ్వేతపత్రాలన్నింటిని కూడా ఇంతవరకు రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రాలన్నింటిని కూడా చదవటం జరిగింది. మేము గమనించింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రాల ద్వారా ఒక అభూత కల్పనల్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో సాధించామని, ఏదో అభివృద్ధి జరిగిపోయిందని, సంక్షేమం బ్రహ్మాండంగా ముందుకెళ్తుందని చెప్పేసి ఒక రంగుల కళని ప్రజలకు ఆయన చూపిస్తున్నారు. ఈ శ్వేతపత్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చూస్తే, పరిశీలిస్తే కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. ఏవైతే పథకాలు గత ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉన్నాయో ఆ పథకాలన్నింటిని కూడా కొనసాగిస్తున్నట్టు ఈ శ్వేతపత్రాల్లో కనిపిస్తుంది తప్ప కొత్త పథకాలు కానీ కొత్త అంశాలు కానీ ఈ శ్వేతపత్రాలు లేవు, శ్వేతపత్రాల్లో కనిపించడం లేదు. ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయంటే చెయ్యనివి చేసినట్లుగా చెప్పుకోవటం, తప్పులంచుకోవటం, జరుగుతున్నటువంటి తప్పులుగా చూపించకుండా ఏదో చేశామని చెప్పుకోవటం తప్ప మరొకటేమీ కనిపించడం లేదు. ఉదాహరణకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో శ్వేతపత్రాన్ని చదివినప్పుడు అక్కడ ఐఎంఆర్ రేట్ తగ్గింది, ఎంఎంఆర్ రేట్ తగ్గింది అని చెప్పేసి ఆ శ్వేతపత్రంలో ఉంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూనే ఉంది. ఆధునిక వైద్య సౌకర్యాల వల్ల కానీ, వైద్య రంగంలో వస్తున్నటువంటి సాంకేతిక విప్లవాల వల్ల కానీ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో తగ్గడంలో పెద్ద విశేషం లేదు. అయితే ఇక్కడ ఈ ఎంఎంఆర్ ఐఎంఆర్ రేటు తగ్గిందని చెప్పేటువంటి లెక్కల్లో ఎంఎంఆర్ రేటు 83 నుంచి 65.81 తగ్గిందన్నారు. ఐఎంఆర్ రేటు 37 నుంచి 10కి తగ్గిందన్నారు. వాస్తవానికి దళిత, గిరిజన, పేద వర్గాల్లో ఈ ఐఎంఆర్ రేటు, ఎంఎంఆర్ రేటు ఏమాత్రం తగ్గలేదన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. డయాలసిస్ సెంటర్లని 14 నుంచి 48కి పెంచామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఐ కేంద్రాలని 115 సెంటర్లు పెట్టాం, 6,67,000 మంది బెనిఫిషియరీస్ అన్నారు. ఇవన్నీ కూడా, ఈ లెక్కలన్నీ కూడా కేవలము ప్రజలను తప్పుదారి పట్టించడానికి, మభ్యపెట్టడానికి తప్ప వాస్తవానికి ఈ పెరుగుతున్నటువంటి అనారోగ్యం కానీ, నానాటికి చెడు అలవాట్ల ద్వారా కానీ, దుర్వ్యసనాల వల్ల కానీ, పట్టణీకరణ వలన కానీ, కాలుష్య వాతావరణం వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ పెరుగుతున్నటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పెరుగుతున్నటువంటి రేటుకి ప్రపోర్షనేట్గా, దానికి తగ్గట్టుగా వైద్య సేవలు పెరగడం లేదు అని చెప్పేసి ప్రజలు, ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్టాఫ్ సిబ్బందికి చాలా కొరత ఉంది. సుమారు 30 నుంచి 40% వేకెన్సీలు అలాగే ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో వసతులు మెరుగుపడ్డాయి తప్ప ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లో వసతులు మెరుగుపడలేదన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఎన్నో కొత్త స్కీమ్స్ పెట్టారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్కీములు ఇంప్లిమెంటేషన్లో వాటిని అమలు చేసే విధానం
ఎంత లోపభూయిష్టంగా ఉందంటే, ఎంత వైఫల్యం చెందుతున్నారంటే, మీకు ఇక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలని మీకు చెప్పాలని నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ డైరెక్టర్ పోస్ట్ గత 2 సంవత్సరాలుగా పూర్తి ఇంతవరకు కూడా ఎవరిని నియమించలేదు. కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఉండాలి. శామ్యుల్ ఆనంద్ గారు 3 నెలలు చేశారు, పారిపోయారు. ప్రకాశం జిల్లా కలెక్టర్గా చేసినటువంటి సుజాత శర్మ గారు 3 నెలలు చేశారు, పారిపోయింది. ఎవరు కూడా ఆ పోస్టుకు రావడానికి, సేవలు అందించడానికి ఐఏఎస్ అధికారులు ముందుకు రావట్లేదంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి, ఆ పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపమనండి, అక్కడ పూనం మాలకొండయ్య గారి యొక్క నియంతృత్వ ధోరణేనండి, సరైనటువంటి మంత్రి లేకపోవటం అనండి, ఇవన్నీ కూడా కారణాలు. మెడ్టెక్ జోన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ అని చెప్పేసి మేము స్థాపించాము విశాఖపట్నంలో. దాంట్లో 10 నేషనల్ ఆర్గనైజేషన్స్ సెంటర్స్ వచ్చాయి. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ టెక్నాలజీ వచ్చింది, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ మెడికల్ ఎక్విప్మెంట్ సెల్ వచ్చింది, బయో ఇంజనీరింగ్ పేటెంట్ సెల్ వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సెల్ వచ్చింది, నేషనల్ మెడికల్ డివైస్ ప్రమోషన్ కౌన్సిల్ వచ్చింది, మెడి వ్యాలీ ఇంక్యుబేటర్ వచ్చిందని చెప్పారు, బయో వ్యాలీ ఇంక్యుబేటర్ వచ్చిందని చెప్పారు, రీజనల్ హబ్ ఫర్ హెచ్డిఏ వచ్చిందని చెప్పారు, డైరెక్టరేట్ ఆఫ్ రేడియేషన్ సేఫ్టీ, ఇండియన్ బయోమెడికల్ స్కిల్ కౌన్సిల్ వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి భారతదేశ ప్రభుత్వానికి చెందినటువంటి 10 సంస్థలు ఈ మెడ్టెక్ జోన్లోకి వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం వైట్ పేపర్లో ప్రకటించింది. వాస్తవానికి ఇవన్నీ కూడా పేపర్కే పరిమితమయ్యాయి కానీ స్థానిక ఎమ్మెల్యేలను ఎవరిని అడిగినా కానీ ఇవేంటో ఈ పేర్లే మేము వినలేదు, ఇవి ఎక్కడున్నాయో మాకు తెలియదు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకే తెలియపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం తెలుస్తాయని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అన్నీ కేవలం కాగితాలకే పరిమితమైపోయి, శ్వేతపత్రాలకే పరిమితమైపోతే ప్రజలను తప్పుదారి పట్టించడం, ప్రజల్ని మోసగించడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పద్ధతులు మనం మానుకోవాలి. అక్కడ వైజాగ్లో ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అసలు మెడ్టెక్ జోన్ ఎక్కడుందో కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీని మీద నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెడ్టెక్ జోన్ మీద ఒక సపరేట్ వైట్ పేపర్ని ప్రకటించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. టెండర్లో గోల్మాల్ చేసి ఈ పరికరాలు కొనేటువంటి టెండర్ని ఆ టీబీఎస్ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో 3,000 ఖరీదు చేసేటువంటి వస్తువు 38,000 అని చెప్పేసి 38,000కి బిల్లు పెడితే ఏంటి ఇలా జరిగిందని అడిగితే ఆ టీబీఎస్ సంస్థ వాళ్ళు క్లరికల్ ఎర్రర్ అంటా ఉన్నారు. క్లరికల్ అంటే గుమస్తాలు చేసే తప్పు, ఇది మెడికల్ డివైసెస్ స్కామ్ అని చెప్పేసి పైనీర్లో కూడా వచ్చిన విషయాన్ని మీకు నేను ఉటంకిస్తా ఉన్నాను. 3,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి వస్తువు 38,000 బిల్స్ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి ఈ అవినీతి మరొక చోట మనకు దొరకదు. ఇంతకంటే దుర్మార్గం మనం ఎక్కడ చూడం. ఉదాహరణకి 6,000 పరికరాలను కొనేటప్పుడు వాటికి వారంటీ ఉండాలి. 6,000 పరికరాలు కొన్నారు, వారంటీ ఉండాలి. వాటిల్లో 2,328 పరికరాలకే వారంటీ ఉండగా చీఫ్ మినిస్టర్ గారు డాష్ బోర్డ్కి వచ్చేసరికి అవి 800 అని చూపించారు. ఈ విధంగా చీఫ్ మినిస్టర్ గారిని కూడా తప్పుదారి పట్టించేటువంటి డేటాని ఆయన డాష్ బోర్డుకు పంపిస్తూ ఈ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసేటువంటి దురాఘాతాలని వెంటనే ఆపాలి. లేకపోతే ఇది ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఉద్యమం చేస్తారు. జనసేన పార్టీ కూడా ప్రజల తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ టీబీఎస్ సంస్థ యొక్క పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలి. తెలియచేయకపోతే ఇప్పుడు అక్కడ కార్తీక్ అనేటువంటి ఆపరేషన్స్ హెడ్ ఉన్నాడు ఆ ప్రాజెక్ట్, టీబీఎస్ ప్రాజెక్ట్కి. అతను అందుబాటులోకి రాడు, ఎవరైనా మాట్లాడితే మాట్లాడడు, వివరాలు అడిగితే చెప్పడు. అతని దగ్గర పూర్తి సమాచారం ఉంది. అలాంటి వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం తీసుకుని ప్రజలకు జరిగినటువంటి
విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. పరిపాలన సజావుగా లేకుండా ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చినా, విధి విధానాలు తీసుకొచ్చినా అవన్నీ వ్యర్థమో, అవి కంటి తుడుపు చర్యలు, ప్రజలను మభ్యపెట్టడానికి వైట్ పేపర్కే పరిమితమైతే తప్ప ప్రజలకు నిజమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి పరిస్థితులు ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.